నమస్తే సార్, మీ పేరండి? మహమ్మద్ రఫీ. రఫీ గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? వర్క్స్ కాంట్రాక్ట్స్ అవి చేస్తున్నాం చిన్న చిన్నవి. సార్ ఎక్కడ ఉంటారు సార్? మీది ఏ నియోజకవర్గం అండి? గాజువాక నియోజకవర్గం, అజీమాబాద్. సార్ ఇప్పటి వరకు 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని చూశారు. మరికొద్ది రోజుల్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఈసారి ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధి కానీ ప్రజలకు కానీ మంచి జరుగుతుందని మీరు భావిస్తున్నారు సార్? సార్ ఇప్పటి వరకు ఒక్క ఛాన్స్ అని చెప్పేసి తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ ఒక్క ఛాన్స్తోనే అందరికి కూడా అనేకమైన కష్టాలు ఎదురయ్యాయి. ఎందుకంటే ఈరోజు చూస్తున్నారు, సామాన్య ప్రజల దగ్గర నుండి పెద్దవారి వరకు కూడా దోపిడీ జరిగింది. మొత్తం అందరి దగ్గర డబ్బులు లాక్కున్నాడు. లిక్కర్ విషయం కానీ, అలాగే నిత్యావసర సరుకుల ధరలు కానీ, ప్రత్యేకంగా గాజువాకలో అయితే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంటున్నాడు. అలాగే గంగవరం పోర్టు నిర్వాసితులు ఎప్పుడుండో ధర్నా చేస్తూ ఉన్నారు. నిర్వాసితుల తాలూకు సమస్యలు ఉన్నాయి. అందుకని చెప్పేసి ఆ ఒక్క ఛాన్స్ అన్న అతనికి ఒక ఛాన్స్ ఇవ్వడం అయిపోయింది. రెండోసారి ప్రభుత్వంలో మార్పు రావాలని ప్రజలైతే కోరుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ రావాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నారు. సంక్షేమ పథకాలు కొంతమంది వైసీపీ వాళ్ళకి అందుతున్నాయి, ప్రజలందరికీ అనటం లేదు. అమ్మఒడి అంటున్నారు, కొంతమందికి ఇచ్చాడు, కొంతమందికి ఇవ్వలేదు. అలాగా పెన్షన్లు కూడా వేరువేత చేయడం జరిగింది. చాలామంది పెన్షన్లు, ముసలివాళ్ళు పెన్షన్లు తీసేయడం వల్ల వాళ్ళందరూ కూడా చనిపోవడం కూడా జరిగింది. తిరిగి చనిపోయారు. ఇటువంటి పరిస్థితి ఎదురైంది. సార్ యాక్చువల్గా చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని అప్పుడు చూశారు, ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వాన్ని చూశారు. ముస్లిమ్స్కి ఏ ప్రభుత్వ హయాంలో అయితే మంచి జరిగిందని మీరు భావిస్తున్నారు సార్? ముస్లింలకు పెద్దపీట వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ అన్నది చాలా తప్పటి నిర్ణయాలు. ముస్లిం ఓట్లతో గెలిచానని జగన్మోహన్ రెడ్డి గతంలో చెప్పడం జరిగింది. కానీ వైఎస్ఆర్ పార్టీ కేవలం ముస్లిం ఓట్లతో గెలిచి ముస్లింలను ద్రోహం చేసిన పార్టీ అయిపోయింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ హయాంలో ఫస్ట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ స్థాపించింది అన్న నందమూరి తారక రామారావు గారు. తర్వాత మైనార్టీస్ గురించి దుకాణవర్ మకాన్ స్కీమ్ పెట్టారు. ఎవరైతే నిరుద్యోగి అవుతున్నారో వాళ్ళకి అలా ఇల్లు కట్టుకోవాలంటే ఇల్లుకి నిర్మాణానికి డబ్బులు ఇవ్వడం కానీ, అలాగే మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్లో నిరుద్యోగ యువతకి 1,50,000 నుండి 2 లక్షల వరకు సబ్సిడీ ఇచ్చి రుణాలు ఇచ్చేవారు. ఇప్పుడు అవి తీసేశారు. అవి కాకుండా రంజాన్ తోఫా, ముఖ్యంగా రంజాన్ పండుగ వచ్చినప్పుడు పేదలకి రంజాన్ తోఫాని ఇచ్చేవారు. అది లేదు. దుల్హన్ స్కీమ్, పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకుంటే 50,000 రూపాయలు ఇచ్చేవారు. ఇప్పుడు ఆ స్కీమ్ కూడా పోయింది. ఇది కాకుండా ఏదైతే ముస్లిమ్స్ ఉన్నారో అక్కడ ప్రాంతంలో మసీదులు కానీ ఏవైనా రిపేర్లు జరిగినా కొత్తగా కట్టుకోవాలనుకున్నా 50,000 నుండి ₹1,00,00,000 ఇచ్చారు తెలుగుదేశం పార్టీ హయాంలో. ఈరోజు ₹1 వీళ్ళు ఇవ్వలేదు. ఇదే కాకుండా ఇంకా మన ఆర్థికంగా చాలామందిని చెతగొట్టారు. అలాగే ముస్లింపై అనేక దాడులు కూడా జరిగాయి. ఇలాగా అనేక రకాలుగా సృష్టించడం జరిగింది. అలాగే మౌజానాలకు కూడా జీతాలు సక్రమంగా సరైన టైంలో ఇవ్వలేదు. అలాగే విదేశీ విద్య, ముస్లిం పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఉన్నత చదువులు చదువుకోవాలనుకుంటే అమెరికా కానీ యుఎస్ కానీ అలాగే ఇంకా ఇతర దేశాలు కానీ వెళ్ళి చదువుకోవాలనుకుంటే వాళ్ళకి 15 లక్షల వరకు రుణం ఇచ్చేవారు. కానీ ఈరోజు ఆ 15 లక్షలు కాదు కదా, ₹1,00,000 కూడా ఇవ్వలేని పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డిది ఉంది. అందుకనే మళ్ళీ ముస్లింలకు పెద్దపీట వేసిన పార్టీ ఏదైనా ఉంటే తెలుగుదేశం పార్టీ. హజ్ హౌస్ కూడా కట్టించారు, 2 హజ్ హౌస్లు కట్టించడం జరిగింది. గతంలో హైదరాబాద్లో కూడా హజ్ హౌస్ తెలుగుదేశం పార్టీ హయాంలోనే కట్టారు. కాబట్టి ఇటువంటి అన్నీ కూడా ముస్లిం ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా ముస్లింలు తెలుగుదేశం పార్టీ వైపే ఉంటారు. ఎందుకంటే వైసీపీకి వేయరు. ఎందుకంటే వైసీపీ వాళ్ళు ద్రోహం చేశారు. ముస్లింలను కళ్ళబుల్లి కబుర్లు చెప్పి ముస్లింలతో ఓట్లు వేసుకొని ఈరోజు ముస్లింల సంక్షేమాన్ని పక్కన పెట్టిన పార్టీ వైసీపీ పార్టీ. సార్ మరి మీ నియోజకవర్గం, మీ పార్లమెంట్ వరకు వస్తే మీరు చెప్పిన తెలుగుదేశం తరఫున పల్లా శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు, అలానే ఎంపీగా భరత్ గారు పోటీ చేస్తున్నారు. సో వీళ్ళు ఇక్కడ ఎంత మెజారిటీతో గెలవబోతున్నారు? అదేవిధంగా పార్లమెంట్లో గట్టిగా వాణిని వినిపించాలంటే భరత్ గారు, ఝాన్సీ గారు ఇద్దరు ఎవరు బెటర్ అంటారు? ఈరోజు పార్లమెంట్ వరకు వచ్చేటప్పటికి గట్టిగా వాణి వినిపించే వ్యక్తి ఎవరంటే భరత్ గారే. ఎందుకంటే భరత్ గారు విద్యావేత్త, ముఖ్యంగా ఆయన సౌమ్యుడు, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే వ్యక్తి. ఈరోజు బొత్స ఝాన్సీ గారిని కలాలనుకుంటే చాలామందికి దాటి వెళ్ళాలి. అలాగే భరత్ గారు కలాలంటే నేరుగా వెళ్ళి కలవచ్చు ఎంపీ గారిని. అది పరిస్థితి. అదే కాకుండా గీతా విద్యా సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేశారు. మెడికల్ క్యాంప్స్ పెట్టారు. పేదవారిని చాలామందిని ఆదుకున్నారు. 1,00,000 నుండి 10 లక్షలు, 15 లక్షలు ఖర్చు అయ్యి ఆపరేషన్స్ కూడా చేయించడం జరిగింది. అదే కాకుండా ఆయన ఇక్కడ స్థానికుడు. వాళ్ళ తాతగారు ఎంపీగా చేశారు. ఇక్కడ గోల్డ్ స్పాట్ కంపెనీ అనేది ఎప్పుడో మేము చిన్నప్పుడు విన్న మాట అది. అటువంటి కంపెనీ పెట్టి ఇక్కడ విశాఖపట్నంలో ఎంతో వేలాది మంది కార్మికులకి మరి ఉద్యోగం కల్పించి ఆ రోజు కార్మికులను ఆదుకున్న వ్యక్తి ఎంవిఎస్ మూర్తి గారు. అలాగే ఈరోజు భరత్ గారు అయితే రేపు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని అడ్డుకోవడానికైతే ఆయన వేడిగా డెఫినెట్గా
మరి పార్లమెంట్లో మాట్లాడడానికి కానీ మరి కాబోయే ప్రధానమంత్రులతో మాట్లాడడానికి కానీ ఆయన అయితే మాట్లాడగలడు. అలాగే గంగవరం పోర్టు పొల్యూషన్ గురించి కూడా మాట్లాడగలడు. అలాగే కొత్త పరిశ్రమలు రావడానికి కూడా భరత్ గారు మాట్లాడగలరు. ఈరోజు భరత్ గారికి ఉన్న నాలెడ్జ్ వేరే వాళ్ళకి లేదు, బొత్స ఝాన్సీ గారికి లేదు. భరత్ గారు ప్రతి దాని మీద అవగాహన ఉంది. ఆయన గతంలో కూడా చాలా తక్కువ దాంతో స్వల్పంతో ఆయన ఓడిపోవడం జరిగింది. ఈసారి డెఫినెట్గా మాకైతే మేము అంచనాగా అనుకుంటున్నారు 2 లక్షల పైన ఆయన మెజార్టీ వస్తుందనే ఆలోచన అయితే మాకుంది. తప్పకుండా ఆయన గెలుస్తారు. ప్రజలు కూడా ఆయన ఆశీర్వదిస్తున్నారు, రావాలని కోరుకుంటున్నారు. ఈరోజు బొత్స ఝాన్సీ గారు విజయనగరంలోని మొత్తం లూటీ చేసి అంతా చేసి ఈరోజు విశాఖపట్నం ఒకటే మిగిలింది. విశాఖపట్నంలో కూడా లూటీ చేయడానికి ఈరోజు రావడం జరిగింది. ఇక్కడ విశాఖపట్నం ప్రాంతం అన్నది వాళ్ళకి అర్థమైపోయింది. విశాఖపట్నంలో ఓటర్లు సౌమ్యులు, ఇక్కడ ఏం జరిగినా చెల్లుతుంది. రియల్ ఎస్టేట్ దందా కానీ ఇంకో రకం కానీ ఏదో బాగున్న ప్రాంతాన్ని ఈరోజు పాడు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ బొత్స ఝాన్సీ ఎంపీగా పోటీ చేస్తుంది. తప్పకుండా వాళ్ళ మాటలు ఎవరు నమ్మరు. ప్రజలైతే వాళ్ళ మాటలు నమ్మే ఆలోచనలు లేరు. ఏదైనా తెలుగుదేశం పార్టీకే పట్టం కడతారు, భరత్ గారు కడతారు. అలాగే గాజువాక నియోజకవర్గం వచ్చేటప్పుడు శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ గారు, ఎందుకంటే ఈయన గాజువాక ప్రాంతంలో ప్రధానమైన సమస్యలు అప్పుడు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు 301 జీవో భూ సమస్య గాజువాక హౌస్ కమిటీ ఉండేది. దానికి 301 జీవో తీసుకొచ్చి వేలాది మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఇవి కాకుండా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ గురించి ఆయన నిరాహారదీక్ష చేయడం జరిగింది, ఆమరణ నిరాహారదీక్ష చేయడం జరిగింది. వాళ్ళ వైపు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వైపు నుండి పల్లా శ్రీనివాస్ గారు ఇక్కడ ఉండడం జరిగింది. అదే కాకుండా పోర్టు నిర్వాసితుల గురించి ఆ రోజు ఆయన చాలా వరకు కృషి చేసి సమస్యను పరిష్కరించడం జరిగింది. అదే కాకుండా ఈ స్టీల్ ప్లాంట్ ఆర్కాడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ గురించి కూడా పోరాటం చేయడం జరిగింది. పల్లా శ్రీనివాస్ గారి నాయకత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు గాజువాకలో జరిగాయి. కాబట్టి ఈ గాజువాకనే గోల్డ్ గాజువాక తయారు చేసింది పల్లా శ్రీనివాస్ గారు. తప్పకుండా ఈ ప్రాంతంలో పల్లా శ్రీనివాస్ గారికి 50,000 పైన మెజార్టీ వస్తుందని మేమైతే ఆశిస్తున్నాం. సార్ మీ పేరండి? అన్సర్వల్లి అండి. అన్సర్ గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను టీచర్నండి. ఓకే సార్, ఎక్కడ ఉంటారు సార్? మీది ఏ నియోజకవర్గం అండి? నిజామాబాద్ గాజువాక. ఓకే సార్, రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని చూశారు. మీరు ఒక టీచర్ అంటున్నారు. మరి కొన్ని రోజులు ఎలక్షన్ జరగబోతోంది. ఈసారి ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందని మీరు భావిస్తున్నారు సార్? ఇప్పటి వరకు చూస్తే ఐటీ మినిస్టర్ ఇక్కడ పోటీ చేస్తున్నారు, కానీ అటు ఆయన ఐటీ మినిస్టర్ కానీ ఇప్పటివరకు ఇక్కడ ఎటువంటి ఇండస్ట్రీస్ కానీ ఐటీ పరంగా డెవలప్మెంట్ కానీ ఏం జరగలేదు. కానీ ఐటీ మినిస్టర్ అంటే ఐటీ పేరుకి తప్ప ఇక్కడ డెవలప్మెంట్ విశాఖపట్నంలో ఎటువంటి ఐటీ టెక్నాలజీ పెరగలేదు. ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఇక్కడ చదివిన తర్వాత బయటకి వెళ్ళిపోవడం తప్ప బెంగళూరుకో లేకపోతే అవుట్ ఆఫ్ వెళ్ళిపోవడం, హైదరాబాద్కి వెళ్ళి చదవడం తప్ప ఇక్కడ ఉద్యోగాలు లేవు. ఐటీ పరంగా ఎటువంటి ఉద్యోగాలు లేవు. దాన్ని బట్టి ఇక్కడ చదివి ఉంది లాభం. విశాఖపట్నం 3 రాజధానులు ఒక రాజధాని ఉన్న 3 అసలు రాజధాని లేని రాష్ట్రంగా తయారైపోయింది. ప్రతి దాంట్లో కొన్ని చూపిస్తున్నారు, అది లేదు లేని కొన్ని, అంటే ఈ దోమలు లేవు ఈగలు లేని రాష్ట్రాలను చూపిస్తున్నారు. అలాగే మనకి రాజధాని రాష్ట్రంలో కదా దాన్ని అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. అంటే మనకు చాలా పరువు పోయినట్టు. అంటే రాజధాని లేని రాష్ట్రంగా ఇప్పుడు 10 సంవత్సరాల నుండి రాజధాని లేదు దీనికి. అంటే 3 రాజధానులు ఉన్నది ఒక రాజధాని, దాన్ని డెవలప్మెంట్ చేసి ఏదో మన చంద్రబాబు నాయుడు గారు ఒక రాజధాని స్థాపించారు, దాన్ని డెవలప్మెంట్ చేస్తారు. దాన్ని ఇంకా డెవలప్మెంట్ చేసి ఒక రాజధానికి స్టాండ్ చేస్తే బాగుండు, కానీ డెవలప్మెంట్ చేయలేదు. ఆ రాజధాని ఉన్నదాన్ని కూడా ఇచ్చేసి విశాఖపట్నం రాజధాని అంట. విశాఖపట్నం రాజధాని ఏ లాభం? విశాఖపట్నం డెవలప్మెంట్ ఐటీ టెక్నాలజీ ఏం లేదు. ఉన్నదాన్ని భీముల్లో మంచి అన్ని టూరిజం అంతా కట్టించారు, దాన్ని పడగొట్టి దాన్ని కూడా డెవలప్మెంట్ లేకుండా చేశారు. ఏదో కట్టారు కానీ దానివల్ల నిరుపేదలకు ఎటువంటి ఉపయోగం లేదు. ముస్లిమ్స్కి ఏమన్నా చేసిందా సార్? ఈ 5 ఏళ్లలో ముస్లిమ్స్కి అసలు ఏమన్నా చేసిందా? ముస్లిమ్స్ చేసింది ఏ లేదండి. జేవీడీ అని ఉన్నది, అది కొద్ది వస్తుంది. మొన్న సార్ అనకాపల్లి వచ్చారు అని స్విచ్ నొక్కారని చెప్పారు. అదే వాళ్ళ చేయుతుందని ఒక పైసా కూడా బ్యాంకులో పడలేదు. మరి స్విచ్ నొక్కారు, అది ఎక్కడికి వెళ్ళిందో, ఎవరి ఖాతాలో వెళ్ళిందో ఎవరికి తెలియదు. అలాగే ముస్లిం పరంగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అలాగే 2-3 బిల్డింగ్స్ 2 లక్షలు వాళ్ళకి పేదవారికి 2 లక్షలు స్పాన్సర్ చేశారు. అలా చాలా బిల్డింగ్లు కట్టుకున్నారు. ఈ ఏరియాలోనే మీరు చూస్తే ఒక 4-5 ఇళ్ళు అలాగా దానివల్ల కట్టినవి. ఆ 2 లక్షలు ఇచ్చిన దాంతో కట్టి మిగతా డబ్బులు వీళ్ళు వేసుకుని, అంటే వాళ్ళకి చేతిగా కొద్దిగా డబ్బు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. మిగతా సొమ్ము వాళ్ళు ఇచ్చి డెవలప్మెంట్ ఇల్లు కట్టుకున్నారు. అలా పేదవాళ్ళు చాలామంది కట్టుకున్నారు. అలాగే ఒక ఇంట్లో ఎవరైనా చనిపోతే వాళ్ళకి 2 లక్షలు అలాగా వాళ్ళకి అమౌంట్ ఇచ్చారు. వాళ్ళ పిల్లలకి వాళ్ళకి భవిష్యత్తు కూడా వాళ్ళ బాగా. కానీ ఈసారి మనకి ముస్లిమ్స్కి షాదీతోప్ అని చెప్పారు. షాదీతోప్ ఇప్పటివరకు వేయలేదు. ఎలా అండి, పిల్లలు మన దాంట్లో చదువు తక్కువ చాలా పిల్లలు, లేడీస్కి వాళ్ళకి వాళ్ళు 10th క్లాస్, వీళ్ళు 10th పాస్ అవ్వాలి, అబ్బాయి 10th పాస్. వాడు బీసీఈలో ఉండాలి, వీళ్ళు బీసీఈ ఉండాలి. వాడు ఉద్యోగాలు ఉండకూడదు అబ్బాయికి, ఈ అమ్మాయికి ఉద్యోగాలు. అంటే ఎవరైనా
పెద్ద దీనిలో ఇవ్వడానికి చూస్తారు కానీ తక్కువ వాడు కూడా పేదవాడిని ఇవ్వడానికి ఎవరు చూస్తారండి, చూడరు కదా. వాడు కూడా పేదవాళ్ళు, ఈడు పేదవాడిని వాడు సాధ్యత చూపిస్తారట, లేకపోతే ఎవడండి. పిల్లలు ఆడపిల్ల పేదలేమో ఉన్న స్థితికి ఉన్న వాళ్ళకి ఇస్తుంటారు, కానీ వాడు కూడా పేదవాడు, వీడు కూడా పేదవాడు, అప్పుడు సాధ్యత చూపిస్తారట. వాళ్ళు 10th క్లాస్ పాస్ అవ్వాలి, వీళ్ళు 10th క్లాస్ పాస్ అవ్వాలి. మా ముస్లిమ్స్ ఎక్కువ ఎడ్యుకేషన్ చాలా తక్కువ చదువుతారు. వాడు 10th క్లాస్ సర్టిఫికేట్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు వాళ్ళు? ఇద్దరు సీఎం ఉండాలి, సీఎం అంటే వాళ్ళంటే సాధ్యత ఎవరికి రాలేదు ఇప్పుడు. చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు మేము చాలా మందికి ఇప్పించాం సొంతంగా. అయితే ఎవరు గెలుస్తారు అనుకున్నారు? పల్లా శ్రీనివాస్ గారు, అమర్నాథ్ గారు, ఇద్దరు ఎవరు గెలుస్తారు? ఇక్కడైతే పల్లా శ్రీనివాస్ గారు లోకల్ అండి. ఆయన చేసింది కూడా చాలా ఉంది. ఆయన ఇక్కడ చేసింది మాకు కూడా చాలా సహాయం చేశారు. మా దర్గా, నేను దర్గా ప్రెసిడెంట్ని, గాజువాక మదీనాషా దర్గా ప్రెసిడెంట్ని. దానికి కావాల్సిన స్ట్రక్చర్ కూడా ఆయన గీసి ఇచ్చారు సొంతంగా. తర్వాత 2 లక్షల అమౌంట్ అలాగే దానికి కావాల్సిన ఐరన్ అంతా కూడా ఆయన అన్ని మాకు సదుపాయం కల్పించారు ముస్లిమ్స్ అందరికీ. ఆ దర్గా నిర్మాణానికి కూడా కొన్ని మున్సిపల్ పరంగా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఆయనే సాల్వ్ చేసి ఇచ్చారు. అంటే పల్లా శ్రీనివాస్ కానీ మా ముస్లిమ్స్ కూడా చాలా సహాయం చేశారు. అలాగే ఇక్కడ టోల్ చాలా కష్టపడి తీయించారు. మళ్ళీ వైఎస్ఆర్ ప్రభుత్వం మళ్ళీ టోల్ గేట్ పెట్టించారు. ఎంపీగా అయితే ఎవరు బెటర్ అంటారు? భరత్ గారు, ఝాన్సీ గారు ఉన్నారు, ఇద్దరు ఎవరు బెటర్ అంటారు? భరత్ గారికి ఇక్కడ మెడికల్గా పరంగా ఏదైనా సరే ఇక్కడ కాలేజ్ ఉంది కాబట్టి ఇక్కడ పిల్లలందరూ కూడా కాలేజీకి తర్వాత మెడికల్ క్యాంపులో పెడుతున్నారు. ఇక్కడ ముసలి వాళ్ళకి కళ్ళద్దాలు, అలాగే వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ కూడా ఆయన చాలా వరకు ఇక్కడ సహాయాలు చేశారు. భరత్ అంటే మనకి అందరికీ దగ్గర ఉంటాడు. ఝాన్సీ అంటే ఆవిడేమో ఎక్కడ మళ్ళీ లాస్ట్ ఇయర్ వచ్చారు కదా, అలా ఉంటుందండి. ఆవిడ ఎక్కడ ఉంటారు, ఆవిడ ఆవిడ దగ్గరికి వెళ్ళే అడగలేము. ఇక్కడ అనుకోండి మన కాలేజ్ ఉంది కాబట్టి ఎవరైనా మన పల్లా సింగ్ గారు మనకి అన్నింటిలో సహకారం ఉంటుంది కదా. పల్లా సింగ్ గారు చెప్పినా ఆయన దగ్గర వెళ్ళి అడిగే ఒక ధైర్యం ఉంటుంది. ఆ బస్ ఛాన్స్ అంటే ఆవిడ ఎక్కడ ఉంటారు, ఆవిడ మినిస్టర్ లెవెల్ ఉంటే ఆవిడ వెళ్ళాడు, విజయనగరం ఉంటే మేము అడగడానికి ఎక్కడ ఇది ఉంటుంది. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, మీ పేరండి? నా పేరు రాజ్ చిరంజీవి వర్మ. రంజీవ్ అప్ప గారు, ఏ ఊరు సార్? మీరు ఎక్కడ ఉంటారండి? మాది స్వగ్రామం శ్రీకాకుళం. వైజాగ్ వచ్చి 35 years అవుతుంది. ఇక్కడే సెటిల్ అయిపోయాం. ఓకే సార్, రాష్ట్రంలో అయితే గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారు. ఇప్పుడైతే మరికొద్ది రోజులు ఎలక్షన్ జరగబోతుంది. ఈసారి ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధి కానీ ప్రజలందరికీ మంచి జరుగుతుంది అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి ఓన్లీ సంక్షేమమే చూస్తున్నారు, డెవలప్మెంట్ చూడట్లేదు. మా 2 పిల్లలు, ఒకరు బెంగళూరు, ఒకరు హైదరాబాద్ వెళ్ళిపోయారు. ఇద్దరు ఉన్నాం, ఇద్దరు సిటిజన్సే. అక్కడ మాకు ఎవరు తోడలేరు. అదే ఇక్కడే ఉద్యోగాలు ఉంటే మా పిల్లలు మాత్రం ఉంటారు కదా. ఇప్పుడు ఉద్యోగాలు లేక బయటకు పోయారు. నేను కోరుకుంది ఒకటే, గవర్నమెంట్ వచ్చినా సరే సంక్షేమం డెవలప్మెంట్ 2 ఉంటేనే వాళ్ళకి మేము ఓటేద్దాం అనుకుంటున్నాం. సార్, ఇప్పుడు గత ప్రభుత్వాలు అయితే ఎలా ఉంది సార్? చంద్రబాబు గారు ఉన్నప్పుడు మీరు చెప్పిన సంక్షేమం డెవలప్మెంట్ 2 కనిపించాయి? సంక్షేమము డెవలప్మెంట్ అంటే ఎందుకో ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడిని మరిపించి పరిపాలించాడు. ఇప్పుడు మేము జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డితో పోల్చుకుంటే చంద్రబాబు బెటర్ అనిపిస్తుంది. ఈ 5 ఏళ్లలో ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఐటీ మినిస్టర్గా పనిచేసినటువంటి అమర్నాథ్ గారు ఒక 13 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ ఏపీకి వచ్చినాయి అని చెప్పి అన్నారు. మీకు తెలిసి ఈ విశాఖపట్నం ఏరియాలో, వైజాగ్లో కనుక ఏమన్నా కానీ కొత్తగా పెట్టుబడులు రావడం కానీ, కంపెనీస్ రావడం కానీ, ఉద్యోగాల కల్పన కానీ జరిగిందంటారా? ఉద్యోగాల కల్పన ఏమీ కనిపించట్లేదండి. ఇక్కడ 10,000, 12,000, 13,000 ఉద్యోగాలే. ఇప్పుడు చంద్రబాబు విజన్ ఏంటి? 5 అంకెల జీతం. ఆ విజన్ రావాలి మాకు, ఎవరైనా సరే పర్లేదు. 5 అంకెల జీతంతో ఉంటేనే యువత బాగుంటుంది, డెవలప్మెంట్ అన్నీ బాగుంటాయి. ఈ 5,000 ఫర్ ఎగ్జాంపుల్ వాలంటీర్ జీతం ఉంది, 5,000. 5,000తో అక్కడ వాళ్ళు లైఫ్ ఆగిపోయినట్టే. ఇంకా ఇప్పుడు చంద్రబాబు వస్తున్నాడు, 10,000 ఇస్తా ఉన్నాడు. 5,000, 10,000 విజన్ కాదు కదా చదువుకున్న వాళ్ళకి. వాళ్ళకి 5 అంకెల జీతం కావాలా. ఈ 5 ఏళ్ళలో ఫస్ట్ ఈయన సంక్షేమం అంటున్నాడు, పేదలు అంటున్నాడు, కానీ ఫస్ట్ ఆయన కొట్టింది పేదల కడుపు మీదే. చెప్పంటారా? ఇసుక అనేది స్టార్టింగ్ ఆయన టైట్ చేస్తాడు. ఇప్పటికీ ఫ్రీ లేదు, ఇసుక లేదు. ఇసుక ఉంటే కదా నిర్మాణం, దాని మీద 40 ఆయన అనుబంధ కంపెనీలు ఆధారపడి ఉన్నాయి. అది లేక కార్మికులు అందరూ చాలా రోడ్డు ఎక్కుతున్నారు. మెయిన్ అన్న క్యాంటీన్ 5 రూపాయలు. ఇప్పుడు పనికి వచ్చాడండి ఇక్కడికి, రోజు చూస్తున్నాం. కొన్ని 100 మంది ఉంటున్నారు. దొరికితే పని దొరుకుతుంది 10కి 12 గంటలకి. వారంగా 2-3 రోజులు దొరకడం కష్టం. ఇప్పుడు పని దొరకదు అనుకోండి, జైల్లో 10 రూపాయలు 5 రూపాయలు ఉంటే శుభ్ర అన్న క్యాంటీన్కి వెళ్ళి భోజనం ఇంటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు పని లేదనుకోండి, 100 పెడితే కానీ ఏ భోజనం రాదు. అన్న క్యాంటీన్ ఒకటండి. అంటే ఇప్పుడు
అన్నకంటే తీసారండి, ఇసుక తీసారండి, ఆ రెండు ఫ్రీ లేదండి. మెయిన్ ఇసుక అండి, ఇసుక ఫ్రీ చేస్తే నెక్స్ట్ కంపెనీలు రావాలండి, ఇంకా రావాలండి కంపెనీలు. జగన్మోహన్ రెడ్డి తెచ్చిన ఏ కంపెనీలు ఏవో నాకు తెలియట్లేదు. ఇప్పుడు చంద్రబాబు తెచ్చిన కంపెనీ అంటే మనకు గుర్తొచ్చేది ఏంటంటే కియా ఒకటి, ఏషియన్ పెయింట్స్ చాలా ఉన్నాయి. ఐటీలో ఒకటి మెయిన్ ఐటీ లేదండి. పిల్లలు చదువుకున్న వాళ్ళందరూ ఇప్పుడు ఐటీ అన్న పెద్ద వాళ్ళని, అది ఐటీ లేదు. చంద్రబాబు వచ్చిన సబ్సిడీలని జగన్మోహన్ రెడ్డి తీసాడు. సో ఓవరాల్గా అయితే మీకు ప్రభుత్వం మారి డెవలప్మెంట్ చేసే వాళ్ళు అయితే బెటర్ అంటారు. మారాలండి, ఎవరైనా సరే 5 ఏళ్ళకి ఒకసారి మారితే బాగుంటుంది.